నగరంలో వరద ముప్పు ప్రాంతాల బాధితులకు పంపిణీ చేసేందుకు భారీగా ఆహార పొట్లాలు సిద్ధం చేసిన ప్రభుత్వం ఇతర జిల్లాల నుంచి ఇందిరాగాంధీ స్టేడియంకు లారీల్లో చేరుకున్న ఫుడ్ ప్యాకెట్లు, ఫ్రూట్స్, వాటర్ ప్యాకెట్లు. నగరంలోని వరద ముప్పు ప్రాంతాలకు ఆహార ప్యాకెట్లు పంపిణీని పరిశీలించిన పొంగూరు నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వరద బాధితులకు పెద్ద ఎత్తున ఆహారం పంపిణీ చేస్తున్నాం. ఇప్పటికే 2 ప్యాకెట్లు ఆహారం ఉదయం టిఫిన్ కోసం పంపించాం. 3 లక్షల వాటర్ బాటిల్స్ కూడా బాధితులకు పంపిణీ కోసం పంపించాం. గుంటూరు, ఒంగోలు, ఏలూరు, భీమవరం, రాజహేంద్రవరం మున్సిపాలిటీలతో పాటు హరికృష్ణ మూవ్మెంట్ పలు కంపెనీలకు ఆహారం తయారీ బాధ్యతలు అప్పగించాం. మొత్తం 6 లక్షల ఫుడ్ ప్యాకెట్లు, 6 లక్షల వాటర్ బాటిళ్ల ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నాం. ఆహారంతో పాటు అరటి పండ్లు, ఇతర ఫ్రూట్స్ కూడా పంపిణీ చేస్తున్నాం. వరద బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ యంత్రాంగం అంతా విజయవాడలోనే ఉండి ఏర్పాట్లు చూస్తుంది అన్నారు. మొత్తం పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా మా మున్సిపల్ శాఖ, మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులందరూ కూడా యాక్చువల్గా ఈరోజు పూర్తిగా నిమ్మకమై ఉంటారు. అంతేకాకుండా పక్కన ఎక్కడైతే ఈ యొక్క ఎఫెక్ట్ లేని కార్పొరేషన్స్ నుంచి, మున్సిపాలిటీస్ నుంచి యాక్చువల్గా కమిషన్ అధికారులు కూడా యాక్చువల్గా మా సెక్రటరీ గారు పిలిపించారు. దీంట్లో యాక్చువల్గా ఇన్వాల్వ్ చేశారు. అయితే వీళ్ళందరికీ ఇంకా అంటే ఎక్కడైతే వరదల్లో ఇంకా అసలు అంటే ఇంకా ఫ్లడ్ ఇంకా కంటిన్యూ అవుతుందో అక్కడ 4 అడుగులు 5 అడుగులు ఈ రోజు నుంచి తగ్గుముఖం పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయమని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఈరోజు యాక్చువల్గా అన్ని శాఖలు పనిచేస్తున్నాయి. ఈ ఫుడ్కి సంబంధించి యాక్చువల్గా దాదాపు ఈరోజు అయితే 6 లక్షల పైగా బ్రేక్ఫాస్ట్, మోర్ దెన్ 6 lakhs వాటర్ సప్లై చేస్తున్నారు. నిన్న మొన్న సప్లై చేసిన దానికి దాన్ని ఇంకా పెంచమని ముఖ్యమంత్రి గారు చెప్పడం. అందువల్ల పక్క జిల్లాలో అయినటువంటి కర్నూలు కావచ్చు, అటు నెల్లూరు కావచ్చు, ఇటు ఈస్ట్ వెస్ట్ నుంచి కూడా మా మున్సిపల్ కమిషన్కి ఆదేశించి అక్కడి నుంచి ఒక్కొక్కరిని యాక్చువల్గా 50,000, 60,000 ఫుడ్ ప్యాకెట్స్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అయితే 1 lakh, ఈవినింగ్ డిన్నర్ అయితే 1 lakh పంపించమని ఒక్కొక్కరిని. అంటే దాదాపు 5 లక్షలు యాక్చువల్గా ఈరోజు నుంచి అధికంగా పెంచడం జరిగింది. అదే ఇవన్నీ కూడా బ్రేక్ఫాస్ట్ సంబంధించినవి. ఈ విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ అధికారులు, ముఖ్యమంత్రి గారు అందరూ సీనియర్ జూనియర్ లేకుండా అందరికీ డ్యూటీలు వేసి యాక్చువల్గా చేస్తే ఈ విధంగా సహాయ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది.